అలాగే శ్రీ గ్రామాభివృద్ధి సంఘం తనిఖీదారు కూడా విషయం ఏంటంటే డెవలప్మెంట్కి ఈ రోజు కూడా మా గ్రామం వెనుకంజ చేయండి. మేము కానీ మా తాతల కాలం నుంచి కూడా ప్రతిసారి గవర్నమెంట్ ఏ అభివృద్ధి తలపెట్టినా అభివృద్ధికి మా వాళ్ళు ఆ రోజు తక్కువ మొత్తానికి ఇక్కడ వందలాది ఎకరాలు రైల్వేకి దారాదత్తం చేయడం జరిగింది. సో ఈరోజు కూడా చాలా కాలం మాకు వే లేక సతమవుతున్న టైంలో ఇదే ఎమ్మెల్యే గణబాబు గారు మాకు ఆయన ఎంతో కృషి చేసి మాకు ఆల్రెడీ అండర్ పాత్వే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అది కూడా బూడిదలో పూసిన పన్నీర్లాగా ఏదో తాత్కాలిక సంతోషంలాగా అయిపోయింది. ఏసారి ఏదో సంతోషంగా ఏదో ఒక దారి అనిపించే టైంకి ఇప్పుడు వేరే ట్రాక్ విషయంలో మా గ్రామాన్ని మళ్ళీ చీకటిలోకి నెట్టేస్తున్నారు. మేము కానీ మా గ్రామస్తులం కానీ ఇరు గ్రామాలు కూడా డెవలప్మెంట్కి అడ్డం కాదండి. కాకపోతే మా గ్రామాన్ని చీకట్లో నెట్టేస్తూ డెవలప్మెంట్ చేస్తామంటే దానికైతే మా గ్రామస్తులు ఎవరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవండి. కూటమి ప్రభుత్వం మీద మన నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజాపేక్షం మేరకు వాళ్ళు పనిచేస్తారని ఈరోజు మా ఎమ్మెల్యే గారు అదే చొరవ తీసుకొని కలెక్టర్ గారిని డిఆర్ఎం గారిని రప్పించి క్లియర్గా ప్రాబ్లం ఆయన తెలియపరచడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి మీద మాకు హోప్ ఉంది, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని. సో కేంద్ర ప్రభుత్వం కానీ డిఆర్ఎం గారు కానీ జీవీఎంసీ వాళ్ళు కానీ మాకు ఎటువంటి ఆల్టర్నేట్ ఏదో చూపించినా పర్వాలేదు. లేదంటే మా దారి ఏదైతే అట్లీస్ట్ మినిమం మేమేమి గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్నా కూడా మాకు ఈరోజు గ్రేటర్ విశాఖ వస్తువులు ఏమి లేవండి. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. 2 అడుగుల రోడ్డు 3 అడుగుల రోడ్లు. అక్కడ ఎంఈపీ సీతందారులో వేస్తున్న ట్యాక్స్ ఇక్కడ మేము కడుతున్నాం. గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్నామని పేరే కానీ ఆ విశాఖ పరిధిలో ఏదైతే అనిపిస్తున్నామో ఆ ఫెసిలిటీస్ ఏమి మేము ఇక్కడ అనిపించట్లేదు. బట్ వీఆర్ ట్యాక్స్ పేయర్స్ అండి. మేము అంతే ట్యాక్స్ పే చేస్తున్నాం. కాకపోతే మేము అడుగుతున్నది మినిమం వస్తువులు ఏంటంటే అట్లీస్ట్ అంబులెన్స్ సౌకర్యం, ఫైర్ ఇంజిన్, ఇటువంటివి. ఈ సమస్యని కూడా మేము కట్టేసి దారి క్లోజ్ చేస్తాము, ఏదో నిర్ణయం తీసుకుంటామంటే మాకు ఈ కూటమి ప్రభుత్వమే నమ్మకం ఉంది, మా ఎమ్మెల్యే గారి నమ్మకం ఉంది. ఆయన మాకు ఏదైనా న్యాయం చేస్తారని హోప్తో వెయిట్ చేస్తున్నాం. మాకు న్యాయం జరగలేని పక్షంలో మాత్రం మేము ఎంతవరకైనా కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో దగ్గర ఎక్కడ ప్లేసెస్ ఆల్టర్నేట్ ఇచ్చినా కూడా మా ప్రజలు ఇరు గ్రామాలు అందరికీ ఆమోదం అయితే మాత్రం మేము తరలడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఏదైనా మాకు న్యాయం చేస్తారని హోప్తో ఉన్నాం.